Good morning, students. I am Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we are discussing about the 6th semester, 3rd BSc 6th semester syllabus, elective paper, 3rd unit topic, gene cloning. This is the one chapter. In this gene cloning, bacterial transformation and selection of bacteria. Next to PCR mediated gene cloning topics are given in the syllabus. First, we are discussing the transformation. ఇక్కడ జీన్ క్లోనింగ్ అంటే ఇందులో కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్మేషను, సెలక్షను, అలాగే పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి వాటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేయాలంటే జీన్ క్లోనింగ్లో ఉండేటటువంటి టాపిక్ గురించి ముందు డిస్కస్ చేసి తర్వాత బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాను. ఇక్కడ జీన్ క్లోనింగ్ అనేటటువంటి దాని లోపల ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ కీ స్టెప్స్ ఇన్ డిఎన్ఏ క్లోనింగ్ ఆర్ జీన్ క్లోనింగ్. అంటే జీన్ క్లోనింగ్ జరిగిన, డిఎన్ఏ క్లోనింగ్ జరిగిన, ఏ క్లోనింగ్ జరిగినా అందులో 2 మెథడ్స్ ఉంటాయి. అంటే మన డిజైరబుల్ డిఎన్ఏ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా, అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి ఒకటి, అంటే ట్రాన్స్ఫర్ అయ్యింది లేదని చెక్ చేసుకునేటటువంటిదేమో సెలక్షన్ అంటాం. ఈ 2 స్టెప్స్ కలిపితేనే మనకి జీన్ క్లోనింగ్ అనేటటువంటిది పూర్తవుతుంది. డిఎన్ఏ క్లోనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మెనీ కాపీస్ of a specific piece of DNA such as a gene. అంటే మనకి డిజైరబుల్ జీన్ అంటే మనం వెక్టార్స్ని యూజ్ చేస్తున్నాం కదా, ఆ వెక్టార్స్ లోపల డిజైరబుల్ జీన్ పెట్టి ఏదో ఒక హోస్ట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ హోస్ట్లోకి మన డిజైరబుల్ జీన్ అనేటటువంటిది రీచ్ అయిందా లేదా, అంటే ట్రాన్స్ఫర్ చేయడం ఒక వత్తు, ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడం అనేటటువంటిది ఇందులో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే మల్టిపుల్ కాపీస్ అంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక హోస్ట్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తాం, ఆ హోస్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది కదా, అంటే ప్రొడ్యూసింగ్ ద మోర్ కాపీస్, చాలా ఎక్కువ సంఖ్యలో కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రతి కాపీలోనూ మన డిజైరబుల్ జీన్ ఉందా లేదా అనేది అటువంటిది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే the copies are often made in bacteria. the more copies అంటే మనం హోస్ట్ని బ్యాక్టీరియా కింద, అంటే హోస్ట్ని కింద బ్యాక్టీరియాని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ బ్యాక్టీరియా లోపల ఈ వెక్టార్స్ అనేటటువంటివి రిప్లికేషన్ జరిగి మోర్ కాపీస్ ప్రొడ్యూస్ చేశాయా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బ్యాక్టీరియాని బేస్ చేసుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అంటే ఈ కొలై మీద ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అన్నమాట. Bacteria can take up foreign DNA in a process called transformation. అంటే డైరెక్ట్గా ఫారెన్ డిఎన్ఏని బ్యాక్టీరియాలోకి ఇంట్రడ్యూస్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ వెక్టార్ సహాయంతో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే మనం లాస్ట్ క్లాస్లో వెక్టార్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ద వెక్టార్స్ ఆర్ హెల్ప్ఫుల్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిజైరబుల్ జీన్. అంటే ఇక్కడ ఏంటి, బ్యాక్టీరియా ఫారెన్ డిఎన్ఏని తన బాడీలోనికి అంటే బ్యాక్టీరియా లోపలికి అలౌ చేసేటటువంటి ప్రాసెస్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే మనకు బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ ఐడియా ఉంటుంది కదా, అంటే రికాంబినేషన్ మెథడ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ డిఎన్ఏ క్లోనింగ్. ఇట్ అకర్స్ ఆఫ్టర్ రిస్ట్రక్షన్ డైజెస్ట్ and ligation and transfers newly made plasmids to bacteria. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ లోపల
అంటే మనకు జీన్ క్లోనింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నాం కదా. ఆఫ్టర్ రిస్ట్రక్షన్ డైజెషన్ అంటే ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ కట్ చేసిన తర్వాత మనకు డిజైరబుల్ జీన్ తీసుకెళ్ళి లైగేట్ చేయడం, లైగేట్ చేసి దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద హోస్ట్. అంటే హోస్ట్ అంటే ఇక్కడ మనం ఏంటి ప్లాస్మిడ్ని యూజ్ చేస్తున్నాం, అంటే వెక్టార్ లాగా ఉపయోగించి ఆ వెక్టార్ సహాయంతో బ్యాక్టీరియాలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్లోనే భాగంగా ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బ్యాక్టీరియా ఆర్ సెలెక్టెడ్ ఆన్ యాంటీబయాటిక్ ప్లేట్స్. అంటే ఇక్కడ మనం 2 స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, రెండోది సెలెక్షన్. ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేస్తున్నాం, ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ని ఉపయోగించి లైగేజ్ ఎంజైమ్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ అయితేనేమో కట్ చేస్తాయి, ప్లాస్మిడ్ స్ట్రక్చర్ని కట్ చేసి అందులో డిజైరబుల్ జీన్ని యాడ్ చేస్తాయి. లైగేజ్ చేసి ప్లాస్మిడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ద ప్లాస్మిడ్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ సెల్. అంటే ఏదో ఒక హోస్ట్లోనికి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత దాని బాడీ లోపల ఈ డిజైరబుల్ జీన్ ఉందా లేదా అని చెక్ చేసేటటువంటిదే దిస్ ఈజ్ ద యాంటీబయాటిక్. అంటే సెలెక్టెడ్ ఆన్ ద యాంటీబయాటిక్ ప్లేట్స్. అంటే ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ పవర్ కలిగి ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం ద్వారా తెలుస్తుంది అన్నమాట. Bacteria with a plasmid are antibiotic resistant and each one will form a colony. అంటే ఆ యాంటీబయాటిక్కి అగెనెస్ట్గా రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉంటే ఈ బ్యాక్టీరియా గ్రో అప్ అవుతుంది, లేకపోతే దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే కాలనీ ఫార్మేషన్ చేయగలిగిందంటే ఆ రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉంది అని అర్థం. Colonies with the right plasmid can be grown to make large cultures of identical bacteria. అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని ఆ మార్కర్ ద్వారా ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత ఆ కాలనీస్ని ఐసోలేట్ చేసి మళ్ళీ కల్చర్ మీడియం మీద కల్చర్ చేసుకుంటాం అన్నమాట. విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ప్లాస్మిడ్ ఆర్ మేక్ ప్రోటీన్. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇది ఇందాక అంటే జీన్ క్లోనింగ్లో ఈ 2 ఉంటాయి అని చెప్పడానికి టాపిక్. ఇప్పుడు హౌ టు ట్రాన్స్ఫర్ అంటే మనం డిజైరబుల్ జీను బ్యాక్టీరియాలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటున్నాం కదా, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే వెళ్ళమ్మా వెళ్ళు అంటే వెళ్తుందా, వెళ్ళదు కదా. ఆ ప్లాస్మిడ్ని ఏ విధంగా లోపలికి ఎంట్రీ ఇచ్చేలా చేస్తాము. స్పెషల్లీ ప్రిపేర్డ్ బ్యాక్టీరియా ఆర్ మిక్స్డ్ విత్ డిఎన్ఏ. అంటే మన ప్లాస్మిడ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాస్మిడ్స్ని అలాగే మనం ఏ హోస్ట్లోకి పంపించాలనుకుంటున్నామో ఆ బ్యాక్టీరియాని రెండింటిని కలిపి ఒక టెస్ట్ ట్యూబ్లోనో ఒక పెట్రీ డిష్లోనో ఏదో ఒక దానిలో అగార్ మీడియం మీద కల్చర్ చేసుకుంటాం. ద బ్యాక్టీరియా ఆర్ గివెన్ ఏ హీట్ షాక్ ఆర్ ట్రీటెడ్ విత్ ద కాల్షియం క్లోరైడ్ విచ్ కాజ్ సమ్ ఆఫ్ దెమ్ టు టేక్ అప్ ఏ ప్లాస్మిడ్. అంటే కాల్షియం క్లోరైడ్ దాని యొక్క ప్రజెన్స్ లోపల అంటే అది ఉన్నప్పుడు అంటే కల్చర్ మీడియా లోపల అది ఉన్నప్పుడు మనం హీట్ షాక్కి గురి చేస్తామన్నమాట బ్యాక్టీరియాస్ని. అంటే హీట్ షాక్ని గురి చేయడం అంటే వేడిని క్రియేట్ చేసినప్పుడు దట్ కెన్ అండర్గో ద లూజ్ ఫామ్. అంటే సెల్ వాల్ అనేటటువంటిది లూజ్నెస్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే వేడి చేసినప్పుడు మెల్ట్ అవుతూ ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి అంటే మన ప్లాస్మిడ్ని బ్యాక్టీరియా తీసుకునేలాగా చేస్తుందన్నమాట ఈ హీట్ షాక్. వాట్ హ్యాపెనింగ్ హియర్, ఏ హీట్ షాక్ మేక్స్ ద బ్యాక్టీరియల్ మెంబరేన్ మోర్ పెర్మబుల్ టు DNA molecules such as plasmids. It appears that the heat shock causes the formation of pores in the bacterial membrane through which the DNA molecules can pass. అంటే మనం బ్యాక్టీరియా ప్లస్ ప్లాస్మిడ్స్ బోత్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సింగిల్ టెస్ట్ ట్యూబ్ ఆర్ పెట్రీ డిషెస్ తీసుకోవడం జరిగింది కదా. అందులో కాల్షియం క్లోరైడ్ అనే దాన్ని మనం ఉండేలా చూస్తాం ఆ లిక్విడ్ లోపల. హీట్ షాక్ ఎప్పుడైతే గురి చేస్తామో ఆ హీట్ షాక్ యొక్క ఎఫెక్ట్ వల్ల మన డిజైరబుల్ జీన్ ఉన్నటువంటి ప్లాస్మిడ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అయ్యింది అంటే మన అందరికీ తెలుసు
ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ మేడ్ విత్ ద ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. లిపిడ్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంటే లిపిడ్ కంటెంటే ఎక్కువగా ఉంటుంది కదా. ఆ లిపిడ్ యొక్క కంటెంట్ ఏమవుతుంది మనకి అంటే కొవ్వు కదా, వేడి చేసినప్పుడు ఏమవుతుంది, మెల్ట్ అవుతుందా. మెల్ట్ అవ్వడం వల్ల లూజ్నెస్ అనేటటువంటిది ఏర్పడి ఈ వెక్టార్స్ అనేటటువంటివి ఈజీగా లోనకి వెళ్తాయి అన్నమాట. అంటే ఆ మెల్టింగ్ జరిగినప్పుడే పోర్ ఫార్మేషన్ జరుగుతుంది, హోల్ లాగా ఏర్పడుతుంది. కాబట్టి హోల్ ద్వారా దీస్ వెక్టార్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ సెల్. దట్ ఈస్ ద హీట్ షాక్ ట్రీట్మెంట్ అనమాట. మన డిజైరబుల్ డిఎన్ఏ కంటైనింగ్ వెక్టార్స్ ఆర్ అంటే ప్లాస్మిడ్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ సెల్. అంటే అన్నిటిలోనికి వెళ్ళాలని రూల్ లేదు కదా. ఇక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ప్లాస్మిడ్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియా అంటే సర్క్యులర్ బొమ్మ వేసాము విత్ డిఎన్ఏ తోటి ఉంది. అదే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియా అంటే సర్క్యులర్ పార్ట్ లేదు ఇందులో. అంటే ఇలా సర్క్యులర్ ఉంటే ట్రాన్స్ఫార్మ్డ్, వితౌట్ సర్క్యులర్ పార్ట్ అంటే ప్లాస్మిడ్ లేదు కాబట్టి దిస్ ఇస్ ద నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియా. మనం ఇందులో ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాగా, కల్చర్ చేస్తాం, కాలనీ ఫార్మేషన్ చేస్తాం. కాలనీ ఫార్మేషన్ చేసినప్పుడు ఆ కాలనీస్ లోపల యాంటీబయాటిక్ని యాడ్ చేస్తే ఆ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ పవర్ కలిగి ఉన్నటువంటి కాలనీస్ని ఐసోలేట్ చేసి మనం కల్చర్ చేసుకుని ఆ కల్చర్ సహాయంతో అందులో మనకు ప్లాస్మిడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం అన్నమాట. అంటే ప్రోటీన్ ఫార్మేషన్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది మనకి. ప్రొసీజర్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్టింగ్ బ్యాక్టీరియా అనేటటువంటిది. అంటే ట్రాన్స్ఫర్ చేసాం, మరి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవాలి. ఇట్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మెంట్స్ పర్ మైక్రోగ్రామ్ ఆఫ్ యాడెడ్ డిఎన్ఏ. ఫర్ ఈకోలై ట్రాన్స్ఫర్మేషన్ బై ప్లాస్మిడ్, the transformation efficiency is about 10 to the power of 7 to 10 to the power of 8 cells per microgram. అంటే నియర్ ఆఫ్ 10 to the power of 7 అంటే మనకి 1 పక్కన ఒక 7 జీరోస్ ఉంటాయి. అంటే అంత కెపాసిటీ ఒక మైక్రోగ్రామ్ లోపల. మన బ్యాక్టీరియా కదా చాలా తక్కువ అమౌంట్ తీసుకుని అందులో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే నియర్ ఆఫ్ అన్ని సెల్స్ లోపలికి మనకి ప్లాస్మిడ్ ఎంటర్ అయ్యేటటువంటి చాయిస్ ఉంది. 10 to the power of 7 to 10 to the power of 8 cells per microgram region లోపల. The bacterial cell that can take up DNA are considered as competent. The mechanism of the transformation process is not fully understood. It believed that the calcium chloride affects the cell wall, breaks at localized regions, and is also responsible for binding of DNA to cell surface. A brief heat shock, sudden increase in temperature from 5 to 40 degrees Celsius, stimulates the DNA uptake. In general, large size DNAs are also less efficient in transformation. అంటే మనం ఇక్కడ మెకానిజం ఏంటి, మనకి డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాల్షియం క్లోరైడ్ యొక్క ఎఫెక్ట్ వలన. హీట్ షాక్ చేసినప్పుడు టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం చిన్న సైజు డిఎన్ఏస్ని అయితే డిజైరబుల్ జీన్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది లార్జ్ సైజ్ ఆఫ్ డిఎన్ఏస్ని ఎంట్రీ ఇచ్చేలాగా చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అంటే ఏంటి, చిన్న సైజులో ఉండేటటువంటి డిజైరబుల్ జీన్స్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే లార్జ్ సైజ్ ఆఫ్ డిఎన్ఏ కంటైనింగ్ ప్లాస్మిడ్స్ ఆర్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్ అంటే చాలా తక్కువ సంఖ్యలో ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పడం. అంటే డైరెక్ట్గా మనం బేస్డ్ ఆన్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ సైజుని బట్టి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని చెప్పడం అన్నమాట ఇండైరెక్ట్గా. అంటే స్మాల్ కాపీస్ అనేటటువంటివి తొందరగా, అంతే కదా, తేలికగా ఉన్నవాడు తొందరగా పరిగెడతాడు, బరువుగా ఉన్నవాడు ఆయాసంగా ఉండి పరిగెత్తలేక స్లోగా నడుస్తూ ఉంటాడు. అదే ఇక్కడ కూడా జరిగే సిచ్యువేషన్. రెండిటికి ఒకేలా ట్రీట్ చేసామనుకోండి, అంటే స్మాల్ కాపీస్ని అంటే చిన్నగా ఉండేటటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఈజీగా వెళ్ళిపోతాయి. అంటే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ పర్సంటేజ్.
అదే లార్జ్ సైజ్ ఆఫ్ కాపీస్ మూమెంట్కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వెరీ లో అమౌంట్ ఆఫ్ ప్లాస్మిడ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్యాక్టీరియా. దిస్ ఈజ్ ద బేసిక్ అన్నమాట, లెస్ ఎఫిషియన్సీ అని చెప్పడానికి కారణం. నెక్స్ట్ స్టెప్ అంటే జీన్ క్లోనింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంటి, బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాం. అంటే డిజైరబుల్ జీన్ ఉన్నటువంటి ప్లాస్మిడ్ కాస్త దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హోస్ట్ సెల్. ఆ హోస్ట్ ఇక్కడ బ్యాక్టీరియా లాగా ఉపయోగపడింది మనకి. తర్వాత స్క్రీనింగ్ మెథడ్స్ అన్నమాట, అంటే సెలక్షన్ చేయాలి రికాంబినెంట్ క్లోన్స్, అంటే డిజైరబుల్ జీన్ కంటైనింగ్ హోస్ట్ సెల్ దానికి సంబంధించి. ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ వాజ్ లైగేటెడ్ ఇన్ ద వెక్టార్ ఆఫ్ చాయిస్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఈకోలై సెల్స్. The transformed cells were screened by commonly used 5 methods. In that, first method is the blue-white screening method. Blue-white screening method అంటే మనకు కలర్ ఎఫిషియన్సీని బట్టి ఐడెంటిఫై చేయడం. సెకండ్ వన్ ఈజ్ ద పాజిటివ్ సెలెక్షన్ మెథడ్. మూడోది డయాగ్నోస్టిక్ రిస్ట్రిక్షన్ డైజెస్ట్ మెథడ్. ఫోర్త్ వన్ కాలనీ పీసీఆర్. ఫిఫ్త్ వన్ సీక్వెన్సింగ్. ఈ 5 మెథడ్స్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చి బ్లూ వైట్ స్క్రీనింగ్ మెథడ్. ఇది కలర్ బేసిక్గా జరిగేటటువంటిది. ఇట్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ టెక్నిక్ టు ఎగ్జామిన్ సక్సెస్ఫుల్ క్లోనింగ్. ఇన్ దిస్ మెథడ్ the insect is cloned into a vector containing log Z alpha sequence encoding the alpha peptide, a functional subunit of the beta galactosidase enzyme. The multiple cloning site lies within the lag Z and sequence. The plasmid must be transformed into a special strain of E. coli with the log Z alpha mutations. An empty vector will produce blue colonies since the activity of the alpha peptide remains intact. The colorless X gall. The empty vectors అంటే మనకి జీన్ ట్రాన్స్ఫర్ జరగలేనటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వెక్టార్స్, అంటే ఖాళీ అంటే డిజైరబుల్ జీన్ క్యారీ చేయలేనటువంటి అవి కాస్త బ్లూ కలర్ కాలనీస్ని ఏర్పరిచాయంట. దేని యొక్క యాక్టివిటీ వలన, ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటి దాని యొక్క ప్రభావం వలన. అది ఎక్స్ గాల్ వలన అయితే కలర్లెస్గా, అంటే లాక్టోజ్ ఎనలాగ్ దాని యొక్క ఎఫెక్ట్ వలన కలర్లెస్ అనేటటువంటిది ఏర్పడింది. హియర్ ప్రొవైడెడ్ ఇన్ ద స్క్రీనింగ్ ప్లేట్స్ ఈజ్ హైడ్రోలైజ్డ్ బై ద బీటా గెలాక్టోసైడేజ్ టు ఫార్మ్ ఏ బ్లూ పిగ్మెంట్. అంటే బీటా గెలాక్టోసైడేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, బ్లూ పిగ్మెంట్ని ఫార్మేషన్ చేస్తుంది. 5 అంటే అదే 5 ఫ్రేమ్ డైబ్రోమో, 4 ఫ్రేమ్ డైక్లోరో ఇండిగో. అంటే దాని యొక్క కెమికల్ కాంపౌండ్ యొక్క నేము. ఇఫ్ ద వెక్టార్ కంటైన్స్ ద డిఎన్ఏ ఇన్సెట్ డిస్రప్టింగ్ ద లాగ్ జెడ్ సీక్వెన్స్, దెన్ ద ఆల్ఫా పెప్టైడ్ విల్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్ గాల్ విల్ నాట్ బి హైడ్రలైజ్డ్. Thus the colonies will be white if the DNA insert is present. అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, అది వైట్ కాలనీస్ని ఏర్పరుస్తుంది. లేకపోతే అంటే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే బ్లూ కాలనీస్ ఏర్పరుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? హియర్ ఎక్స్ గాల్ విల్ నాట్ బి హైడ్రలైజ్డ్. అంటే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయితే ఈ ఎక్స్ గాల్ అనేటటువంటిది హైడ్రలైజేషన్ జరగదు. దస్ ద కాలనీస్ విల్ బి వైట్ ఇన్ కలర్. ఇఫ్ ద డిఎన్ఏ ఇన్సర్ట్ ఈజ్ ప్రజెంట్, ఒకవేళ డిఎన్ఏ ఇన్సర్ట్ ఈజ్ ప్రజెంట్ అయి ఉంటే, సో ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇన్సర్ట్ ఇన్ వైట్ కాలనీస్ ఈజ్ రికమెండెడ్. అప్పుడు మనం వైట్ కాలనీస్ని
సెలెక్ట్ చేసుకుని తర్వాత ప్రాసెసింగ్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు వెక్టార్స్ గురించి చెప్పేటప్పుడే ఇంతకుముందు క్లాస్లో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ దట్ క్యారెక్టర్. మీకు ఐడియా ఉందో లేదో, ఇది సరిగ్గా కనిపించట్లేదు, బ్లర్ అయిపోయింది. బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాం, ఎక్స్ గాల్ అంటే ఇక్కడ లాగ్ జెడ్ అనేటటువంటి సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాం. దిస్ ఈజ్ ద లాగ్ జెడ్ సీక్వెన్స్. ఇది ఏం చేస్తుంది, బీటా గెలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోడ్ చేసేటటువంటిది మనకిది. ఇది జనరల్గా అయితే ఇక్కడ మనకి డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, దట్ ఈస్ ద యాక్టివిన్ కండిషన్. ఒకవేళ డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే దట్ ఈస్ ద ఇన్యాక్టివిన్ కండిషన్, ఇన్యాక్టివ్గా ఉంటుంది. డిజైరబుల్ జీన్ అనేటటువంటిది అంటే మనం ఇందాక బ్యాక్టీరియాలోనికి వెక్టార్ని ట్రాన్స్ఫర్ చేసాం చూసారా, అంటే ప్లాస్మిడ్ని ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఆ ప్లాస్మిడ్ లోపల డిజైరబుల్ జీన్ ప్రజెంట్ అయి ఉంటే దట్ ఈస్ ద యాక్టివిన్ కండిషన్. యాక్టివిన్ కండిషన్లో ఉండి ఎక్స్గాల్ అనేటటువంటిది మనకి హైడ్రాలసిస్ అనేటటువంటిది జరగదనమాట. అందువలన ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వదు. ఎక్స్ప్రెస్ అవ్వకపోవడం వలన మనకి అంటే ఇది డిజైరబుల్ జీన్, ఈ ఫారెన్ జీన్ సర్క్యులర్ వేస్ చూపిస్తున్నాం కదా ఇక్కడ, అది ఇందులోనికి ఎంటర్ అయినప్పుడు అంటే ఇది ఎంటర్ అయినప్పుడు మాత్రమే యాక్టివ్గా ఉంటుందన్నమాట. మనకి బీటా గెలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైము యాక్టివ్గా ఉండి మనకి వైట్ కలర్లో ఉండేటటువంటి కాలనీస్ ఫార్మేషన్ చేస్తుంది ఎక్స్గాల్ అనేటటువంటిది. అంటే ఇక్కడ హైడ్రాలసిస్ అనేటటువంటి ప్రాసెస్ లేదు. ఒకవేళ ఈ డిజైరబుల్ జీన్ లేకపోతే ఇది ఇన్యాక్టివ్గా ఉండి హైడ్రాలసిస్ అనేటటువంటి ప్రాసెస్ జరిగి మనకి ఇక్కడ అంటే ఎక్స్గాల్ అనేటటువంటిది హైడ్రాలసిస్ జరిగి మనకి బ్లూ కలర్ కాలనీస్ ఏర్పరచడం జరుగుతుందన్నమాట. అంటే ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటిది యాక్టివ్గా ఉంటుంది. అదే డిజైరబుల్ జీన్ ఉంటే మనకి ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వదు. డిజైరబుల్ జీన్ లేకపోతే ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే బీటా గెలాక్టోసైడేజ్ ఎంజైమ్ అనేటటువంటిది ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడేమో బ్లూ కలర్ కాలనీస్ ఏర్పడుతున్నాయి, అంటే మనకి డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వలేదని అర్థము. అదే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవుతే మనకి బీటా గెలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైమ్ యాక్టివ్గా తయారయ్యి దట్ కెన్ అండర్గో ద వైట్ కాలనీస్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వదు, ఎక్స్గాల్ అనేటటువంటిది హైడ్రాలసిస్ జరగదు. అందువల్ల వైట్ కాలనీస్ అనేటటువంటివి ఇక్కడ ఏర్పడుతున్నాయి. అంటే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఆల్ఫా పెప్టైడ్ అనేటటువంటిది కాస్త మనకి రెస్పాన్స్ చూపిస్తుంది. రెస్పాన్స్ చూపించేటప్పటికి బ్లూ కలర్ కాలనీస్ అంటే ఎంటీ వెక్టార్స్ వచ్చాయి, డిజైరబుల్ జీన్ తీసుకురాలేదు అని మీనింగ్ వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, అంటే వైట్ బ్లూ కాలనీస్ మెథడ్. ఇది వైట్ బ్లూ కాలనీస్ మెథడ్కి సంబంధించి. సెకండ్ వన్ పాజిటివ్ సెలక్షన్ వెక్టార్, రెండో పద్ధతి. మనకి ఇక్కడ పేరులోనే ఉంది పాజిటివ్ సెలక్షన్. An effective method to simplify screening is to use a positive selection vector. Here positive selection vector express a lethal gene such as restriction endonuclease enzyme that digests the genomic DNA of the bacteria. The expression of the lethal gene is disrupted by the ligation of a DNA insert into the cloning site. As a result, only cells within the recombinant plasmids are able to grow. This approach can be save time and costs
since it typically yields greater than 99% recombinant clones. ఇక్కడ ఏంటంటే లీథల్ జీన్ని వాడుకుంటాం. అంటే లీథల్ మీన్స్ అంటే దట్ ఈస్ అన్ఫెర్టైల్ మీన్స్ అంటే ఎందుకు పనికిరానటువంటిది ఒక మీనింగ్ వస్తుంది. వంద్యం అని చెప్పేసి చెప్తూ ఉంటారు లీథల్ జీన్ అని చెప్పేసి. ఆ లీథల్ జీన్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యింది లేనిది అనే కండిషన్ బట్టి వీ కెన్ డిసైడెడ్ హియర్. అంటే ఏ విధంగా అంటే ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ వలన మన ట్రాన్స్ఫర్ డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయినటువంటి జీనోమ్ డిఎన్ఏని అందులో డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయితే లీథల్ క్యారెక్టర్ అనేటటువంటిది డిస్రప్ట్ అవుతుంది. ఆ జీన్ యొక్క క్యారెక్టరు మనకి డిస్రప్ట్ అవుతుంది అనమాట. అంతరాయం. డిస్రప్ట్ మీన్స్ అంతరాయం. అంటే బై లైగేషన్ ఆఫ్ ఏ డిఎన్ఏ ఇన్సెట్ ఇన్ టు ద క్లోనింగ్ సైట్. అంటే డిజైరబుల్ జీన్ వచ్చి అతుక్కుంటే మనకి ఈ లీథల్ జీన్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వదు. ఒకవేళ డిజైరబుల్ జీన్ అనేటటువంటిది లోనకి రాకపోతే ఈ లీథల్ జీన్ యొక్క క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది. దట్ ఈస్ ద వేరియేషన్. అంటే డిజైరబుల్ జీన్ వస్తే దిస్ ఈస్ ద నో యాక్టివిటీ, disrupted. As a result, only cells with recombinant plasmids. అంటే అప్పుడు ఆ లీథల్ జీన్ కనిపించదు కాబట్టి మన డిజైరబుల్ జీన్ వచ్చింది కాబట్టి ఆ రికాంబినెంట్ ప్లాస్మిడ్స్ని మనం గ్రో అప్ అవుతాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. దిస్ అప్రోచ్ కెన్ బి సేవ్ టైమ్ అండ్ కాస్ట్. అంటే ఈ పద్ధతి ద్వారా ఏంటి, ఇక్కడ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా అనే కండిషన్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. అందువల్ల మనకి రెండు కలిసి వచ్చేటటువంటి చాయిస్ ఎక్కువగా ఉందంట. టైం కలిసి వస్తుందంట, ఎక్స్పెండిచర్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది అని చెప్పేసి. అంటే 99% రికాంబినెంట్ని ఈ పద్ధతి ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లీథల్ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యింది లేనిది అనే దాని గురించి. థర్మోసైంటిఫిక్ క్లోన్ జెట్ పీసీఆర్ క్లోనింగ్ కిట్ యూజెస్ ద పాజిటివ్ కాలనీ సెలెక్షన్ మెథడ్. అంటే దీనికోసం సైంటిఫిక్గా ఉండేటటువంటి థర్మో సైంటిఫిక్ క్లోన్ జెట్ పీసీఆర్ క్లోనింగ్ కిట్ని యూజ్ చేస్తున్నారంట. అంటే జెట్ పీసీఆర్ క్లోనింగ్ కిట్ను దాన్ని ఉపయోగించి ఈ పద్ధతి ద్వారా మనం ఈజీగా స్క్రీనింగ్ మెథడ్ చేయగలుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ది డయాగ్నోస్టిక్ రిస్ట్రిక్షన్ డైజెస్ట్. డయాగ్నోస్టిక్ అంటే మన డిసీజ్ ఐడెంటిఫై చేసినట్టుగా ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్ డైజెషన్ సహాయంతో మన జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేదనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు అంట. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెస్ట్ కెన్ ఆల్సో బి పెర్ఫార్మ్డ్ టు డిటర్మైన్ ద కరెక్ట్ ఇన్సెట్. ఫస్ట్ ఐసోలేట్ plasmid DNA from an overnight bacterial culture using a plasmid mini prep kit such as thermoscientific gene jet plasmid. Mini prep kit choose restriction enzymes that allow to early determine if the plasmid contains an insect. Then digest the purified plasmid DNA from recombinant clones. Using restriction enzyme, run the digested plasmid on agarose gel to verify that the vector backbone and insert are of the expected sizes. అంటే ఇది కొంచెం కష్టమైన పద్ధతే. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని ఉపయోగించి మనం ఆ బ్యాక్టీరియాలోనికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్లాస్మిడ్ని డైజెస్ట్ చేసి, అంటే ఎంజైమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ తోటి డైజెస్ట్ చేసి మల్టిపుల్ కాపీస్ రీజియన్స్ ఉంటాయి కదా, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్స్ ఉంటాయి. అంటే మనం కల్చర్ చేసినటువంటి అంటే జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేనిది అని తెలుసుకోవడం కోసం మనం జీన్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి బ్యాక్టీరియాని కల్చర్ చేస్తాం. అగరోజ్ జెల్ మీద కల్చర్ చేస్తాం. కల్చర్ చేసి ఒక 24 hours తర్వాత అందులో ఉండేటటువంటి కాలనీస్ని ఐసోలేట్ చేసుకొని అందులో ఆ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ప్లాస్మిడ్ని ఐసోలేట్ చేస్తాం అన్నమాట. ఐసోలేట్ చేసి అప్పుడు ఆ ప్లాస్మిడ్ని రిస్ట్రిక్షన్ ఎంజైమెంట్ ట్రీట్మెంట్ చేసి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ మెథడ్ ద్వారా
మనం ఆ రికాంబినెంట్ క్లోన్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటటువంటిది ప్లాస్మిడ్లో ఉండేటటువంటి డిఎన్ఏని, ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏని డైజెస్ట్ చేస్తుంది కాబట్టి అగరోస్ జెల్ మీద దట్ కెన్ ఫార్మ్ ద బ్యాండ్స్. ఆ బ్యాండ్ సహాయంతో వీ కెన్ ఐడెంటిఫై దట్. అంటే ఏంటి, మనం ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్లాస్మిడ్స్ని సెపరేట్ చేసి వాటిని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి డైజెస్ట్ చేసి జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్ని యూజ్ చేసి వీ కెన్ ఐడెంటిఫై దట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ మెథడ్. అందుకే డయాగ్నోస్టిక్ అన్నాడు. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి డయాగ్నోస్టిక్ రిస్ట్రిక్షన్ మెథడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఫోర్త్ వన్, కాలనీ పీసీఆర్ మెథడ్. మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం ఉపయోగించినటువంటి ఫోర్త్ వన్స్ మెథడ్. ద ప్రజెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఇన్సర్ట్ కెన్ ఆల్సో బీ డిటర్మైన్డ్ బై స్క్రీనింగ్ బ్యాక్టీరియల్ కాలనీస్ యూజింగ్ పీసీఆర్ మెథడ్. అంటే పీసీఆర్ మీన్స్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్ మెథడ్. అంటే మల్టిపుల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేసి మనం ఐడెంటిఫై చేసుకోవడం. ద ప్రైమర్స్ మే బి ఇన్సర్ట్ స్పెసిఫిక్, వెక్టార్ స్పెసిఫిక్, అంటే డిజైరబుల్ జీన్ స్పెసిఫిక్గా ఉండేటటువంటివి, అలాగే వెక్టార్ స్పెసిఫిక్గా ఉండేటటువంటి, లేదా బోత్ టు డిటెక్ట్ ద ఇన్సెట్. అంటే మనం పీసీఆర్ టెక్నిక్ లోపల ఏ డిఎన్ఏకి సంబంధించినటువంటి పీసీఆర్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇక్కడ మనకేంటి, స్పెసిఫిక్గా ఓన్లీ డిజైరబుల్ జీన్కి ఐడెంటిఫై చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే వెక్టార్లో ఉండేటటువంటి డిఎన్ఏ స్పెసిఫిక్గా ఉండేటటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు, లేదా రెండింటిని ఉపయోగించి మనం ట్రాన్స్ఫర్ అయినటువంటి డిఎన్ఏని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్ స్పెసిఫిక్ ప్రైమర్స్ ఈజ్ రికమెండెడ్. అంటే వెక్టార్ ట్రాన్స్ఫర్ అయ్యిందా తెలిస్తే ఆ వెక్టార్లో ఉండేటువంటి జీన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదని తర్వాత తెలుసుకోవచ్చు. కాలనీ స్క్రీనింగ్ బై పీసీఆర్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్సెట్స్ షార్టర్ దాన్ 3 kb, 3 kilo base pair. Individual colonies can be subjected directly to the PCR master mix using thermoscientific PCR reagents. అంటే థెర్మోసైంటిఫిక్ రియేజెంట్స్ అంటే స్టెయినింగ్ మెథడ్స్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు కూడా. అంటే మనం ఇండివిజువల్ కాలనీస్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ ఏంటంటే పీసీఆర్ టెక్నిక్ ఏంటి, మనకి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని యూజ్ చేస్తాం. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ వెళ్ళి మన ప్లాస్మిడ్లో ఉన్నటువంటి డిఎన్ఏతో పెయిర్ అవుతాయి. పెయిర్ అయ్యి దట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ద న్యూ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ప్రొడ్యూస్ చేస్తే అంటే ఈ ప్రైమర్ వెళ్ళి ఎక్కడైతే పెయిర్ అవుతుందో ఆ పెయిర్ అయింది కాబట్టి డిజైరబుల్ జీన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అంటే ఒక్కొక్క కాలనీస్కి అలా చేయడం కష్టం కాబట్టి ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ కాలనీస్ లోపల ఐడెంటిఫై చేయడం కోసం యూ కెన్ యూజ్ ద థర్మోసైంటిఫిక్ పీసీఆర్ రియేజెంట్స్ని. అంటే దిస్ ఈజ్ ద పీసీఆర్ మాస్టర్ టెక్నిక్ అని పిలుస్తూ ఉంటారు. దిస్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ కాలనీ మే బి యూజ్డ్ టు ఇనాక్యులేట్ ఎ కల్చర్ ప్లేట్ ఆర్ లిక్విడ్. అంటే మనకి కల్చర్ ప్లేట్ అంటే లిక్విడ్ మీడియంలో అయి ఉండొచ్చు, సాలిడ్ మీడియంలో అయి ఉండొచ్చు, ఎందులో అయినా సరే. అంటే మనం పీసీఆర్ టెక్నిక్ చేయాలనుకుంటున్నాం, అంటే పీసీఆర్ రియేజెంట్ టెక్నిక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సమ్ ఆఫ్ పోర్షన్ కాలనీస్ని తీసుకుని ఇనాక్యులేట్ ఇన్ ద కల్చర్ ప్లేట్ చేసి విత్ అప్రోప్రైట్ యాంటీబయాటిక్ ఫర్ డన్ స్ట్రీమింగ్ అప్లికేషన్. అంటే మనం ఏమంటాం, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ పవర్ కెపాసిటీని బేస్ చేసుకుని ఇక్కడ ఐడెంటిఫై చేయడం అన్నమాట. అంటే మనకి
మనం తీసుకునేటటువంటి మీడియం లోపల పెప్టోను, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, సోడియం క్లోరైడ్, అగరోజెల్ ఇలాంటివన్నిటిని యూజ్ చేసి వాటి సహాయంతో ఈ బ్యాక్టీరియా గ్రో అప్ అయ్యేలా చేసి మనం అంటే బ్యాక్టీరియా గ్రో అప్ అయిందనుకోండి, గ్రో అప్ అయితే ప్రాబ్లం లేదు. గ్రో అవ్వకుండా ఇన్హిబిట్ చేయబడింది అనుకోండి, దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఇన్హిబిట్ చేయబడిందంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వలేనట్టు. ఇన్హిబిట్ అవ్వకపోతే దట్ డిజైరబుల్ జీన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనే విషయాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద కాలనీ పీసీఆర్. జనరల్గా అయితే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ సీక్వెన్సింగ్. The most accurate way to verify the recombinant colonies is by sequencing. Plasmid DNA is first isolated from an overnight bacterial culture. అంటే మనకి డిఎన్ఏ సీక్వెన్స్ అంటే ఏముంటాయి? నైట్రోజన్ బేసెస్ చెప్తాం. అంటే న్యూక్లియోటైడ్స్. ఆ న్యూక్లియోటైడ్స్ యొక్క సీక్వెన్స్ని ఉపయోగించి, అంటే ఆ సీక్వెన్స్ మనం డిజైరబుల్ జీన్లో ఉన్నటువంటి కాంప్లిమెంటరీ జీన్ సీక్వెన్స్ అనేటటువంటిది అవసరం అవుతుంది అన్నమాట. ఆ కాంప్లిమెంటరీ జీన్ సీక్వెన్స్ ద్వారా వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. దీనికోసం మనం ఏం చేస్తాం? ఓవర్ నైట్ కల్చర్ అంటే 24 hours కల్చర్ చేసినటువంటి కల్చర్ తీసుకుంటే, అంటే అగరోజెల్ మీద బ్యాక్టీరియాని ఇనాక్యులేట్ చేసి 24 hours గడిచిన తర్వాత ఆ కల్చర్ని తీసుకుంటాం అన్నమాట. ద ఇన్సర్ట్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై సాంగర్ సీక్వెన్సింగ్ మెథడ్ యూజింగ్ సీక్వెన్సింగ్ ప్రైమర్స్ అప్రోప్రైట్ ఫర్ ద వెక్టార్. అంటే మనకు చెప్తున్నాం కదా, డిజైరబుల్ జీన్లో ఉండాల్సినటువంటి ఆ సీక్వెన్స్కి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ ఉండేటటువంటి ప్రైమర్స్ని యూజ్ చేస్తే ఈ సీక్వెన్స్ వెళ్ళి అక్కడ బైండ్ అవుతుంది అనమాట. బైండ్ అవడం ద్వారా వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. Sequencing across the entire insert is required to verify the exact sequence of insert. అంటే మనం ఏ డిజైరబుల్ జీన్ అయితే ట్రాన్స్ఫర్ చేసామో ఆ డిజైరబుల్ జీన్ దగ్గరికి వెళ్ళి బైండ్ అవుతుంది మనం సెలెక్ట్ చేసినటువంటి సీక్వెన్స్. అందువల్ల పర్ఫెక్ట్గా రికాంబినేషన్ జరిగినటువంటి కాలనీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. అంటే సీక్వెన్సింగ్ మెథడ్ అనేటటువంటిది. అంటే మనం డిజైరబుల్ జీన్ యొక్క సీక్వెన్స్ ఏంటో తెలిస్తే దానికి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ని క్రియేట్ చేసి అక్కడ బైండ్ అయ్యేలా ప్రైమర్ అక్కడ ఉండేటటువంటి సీక్వెన్స్కి రిలేటెడ్గా ఉండేటట్టు ఆ సీక్వెన్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రైమర్ వెళ్ళి బైండ్ అవుతుంది. బైండ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వీ కెన్ ఐడెంటిఫైడ్. అంటే ప్రోబ్స్ లాగా అన్నమాట. ప్రోబ్స్ అంటాం కదా, ఆ ప్రోబ్స్ లాగా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి జీన్ క్లోనింగ్ అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేసాం. అంటే జీన్ క్లోనింగ్లోనే ట్రాన్స్ఫర్మేషను అలాగే సెలెక్షన్. అంటే మన డిజైరబుల్ జీన్ కంటైనింగ్ వెక్టార్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద బ్యాక్టీరియా ఆర్ నాట్. ట్రాన్స్ఫర్మేషన్ ఏమో హీట్ షాకింగ్ ట్రీట్మెంట్ ద్వారా చేసాం. హీట్ షాకింగ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు పోర్స్ ద్వారా ఎంటర్ అయ్యింది. ఆ ఎంటర్ అయింది లేది చెక్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ ద 5 different మెథడ్స్. ఒక 5 రకాల పద్ధతుల్ని వాడుతున్నాం. బ్లూ వైట్ స్క్రీనింగ్ మెథడ్ అన్నాం. అంటే ఇక్కడ ఏంటి? డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవుతే వైట్ కాలనీస్ ఫార్మేషన్ జరుగుతాయి, ట్రాన్స్ఫర్ అవ్వకపోతే బ్లూ కలర్ కాలనీస్ ఫార్మేషన్ జరుగుతాయి. అలాగే పాజిటివ్ సెలెక్షన్ మెథడ్ లోపల ఇక్కడ లీథల్ జీన్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే లీథల్ జీన్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యిందా స్టాప్ అయ్యిందా అనేటటువంటి కండిషన్ బట్టి ఈ లీథల్ జీన్ అనేటటువంటిది ఏమవుతుంది మనకి, అంటే మన జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకున్నప్పుడు మనకి ఈ లీథల్ జీన్ డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఆ లీథల్ జీన్ అనేటటువంటిది డిస్టర్బ్ అవ్వదన్నమాట.
దీనివల్ల 99% ఆఫ్ రికాంబినెంట్ కాలనీస్ని అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లీథల్ జీన్ బేసిక్ పాజిటివ్ సెలెక్షన్ వెక్టార్ కోసం. అదే డయాగ్నోస్టిక్ రిస్ట్రిక్షన్ డైజెషన్కి అయితే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ అంటే ఏంటి, డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేదనే వెక్టార్స్ని మనం ఐసోలేట్ చేసి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యాక్టివిటీ తోటి ట్రీట్ చేస్తున్నాం. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి ట్రీట్ చేసి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ టెక్నిక్ని ఉపయోగించి అగరోజ్ జెల్ బెడ్ మీద వచ్చినటువంటి ఫ్రాగ్మెంట్స్ని బేస్ చేసుకుని వీ కెన్ ఎక్స్పెక్టెడ్ దెమ్ అంటే వాటికి వచ్చినటువంటి సైజెస్ని ఆధారంగా చేసుకొని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. 4th వన్ వచ్చి కాలనీ పీసీఆర్ అన్నాం. అంటే ఇక్కడ మనకి పీసీఆర్ టెక్నిక్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్ లోపల ప్రైమర్స్ని యూజ్ చేస్తాం. ఆ ప్రైమర్స్ అనేటటువంటివి మన డిజైరబుల్ జీన్ స్పెసిఫిక్గా ఉండేటటువంటి వాటిని వాడచ్చు, లేదా వెక్టార్ స్పెసిఫిక్గా ఉండేటటువంటి ప్రైమర్స్ని యూజ్ చేసి లేదా రెండింటిని కలిపి ఉపయోగించవచ్చు. దాని సహాయంతో వీ కెన్ ఐడెంటిఫై ద కాలనీస్. అదే సీక్వెన్స్కి వచ్చేటప్పటికి డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటుంది కదా, అంటే డిజైరబుల్ జీన్కి ఉండేటటువంటి సీక్వెన్స్ ఏదో ఉందో అది ఐడెంటిఫై చేసి దాని సహాయంతో మనం ప్రైమర్స్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఎక్కడైతే ఆ సీక్వెన్స్ ఉందో ఈ ప్రైమర్ వెళ్ళి అక్కడ బైండ్ అవుతూ ఉంటుంది. అందువలన ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే దీస్ ఆర్ ద 5 సెలెక్షన్ ఆఫ్ రికాంబినెంట్ క్లోన్స్ మెథడ్స్ అన్నమాట. అంటే ఎగ్జామినేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే జీన్ క్లోనింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. జీన్ క్లోనింగ్ లోపల పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ అంటే వేరే ఉంటుంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే జీన్ క్లోనింగ్ అని చెప్పేసి మాత్రం జనరల్గా ఇచ్చినప్పుడు దీని గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అడగరు సామాన్యంగా. అంటే అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానీ లేదా సెలెక్షన్ మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్ గురించి మిమ్మల్ని అడుగుతారు, దాని గురించి మాత్రమే రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద రికాంబినెంట్ క్లోన్స్ అనే టాపిక్ అన్నమాట. ఇది కొంచెం కష్టంగా ఉంది మీకు. అంటే టాపిక్ సెలెక్షన్ మెథడ్స్ని మనం ఇక్కడ డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్స్ తోటి చూపించలేం ప్రతి ఒక్క దాన్ని. అంటే జస్ట్ చెప్పుకోవడం వరకు మాత్రమే. అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ చూపించలేం కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది అన్నమాట. 1కి 2 సార్లు రివైండ్ చేసి వింటే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా? We are discussing the PCR mediated gene cloning technique in the next class. అంటే పీసీఆర్ తోటి పొలిమరైజ్ చైన్ రియాక్షన్ యొక్క ఎఫెక్ట్ వల్ల జీన్ క్లోనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లోపల డిస్కస్ చేద్దాం. అలాగే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని ఉపయోగించి ఏ విధంగా జీన్ క్లోనింగ్ చేస్తారు అనే దాని గురించి కూడా డిస్కస్ చేయొచ్చు.